గీతా మధురిమలు మనోనిగ్రహం. 2వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణ పరమాత్మని స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి అని అడిగితే కృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్పి ఊరుకోకుండా దానికి కావలసిన సాధన కూడా చెప్పుకొస్తాడు. అవి 3 సాధనలు: నిధిధ్యాసనం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం. ఇప్పుడు 2 శ్లోకాలని మనం మనోనిగ్రహం గురించి చూస్తాం 2వ అధ్యాయంలో. ఇదంతా ఒక గొలుసు కట్టులా సాగుతుంది కాబట్టి ఈ 2 శ్లోకాలు చూస్తాం. అవి 2వ అధ్యాయంలో 62, 63 శ్లోకాలు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇంద్రియ నిగ్రహం కన్నా మనోనిగ్రహం చాలా కష్టం. ఇంద్రియాలు స్థూల అంగాలు, అందువల్ల వాటిని తేలిగ్గా అదుపులో పెట్టగలం. కానీ మనస్సు అలా కాదు. మనం గీతాబోధ వింటున్నా కూడా బోధ మధ్యలోంచి మనస్సు ఏ సముద్రం దగ్గరికో వెళ్తుంది. అందువల్ల మనోనిగ్రహం చాలా కష్టం. మనోనిగ్రహం లేకపోతే పతనం ఎలా చెందుతామో దశల వారీగా చెప్పుకొస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ధ్యాయతో విషయాన్ పుంసః, ఇది మొదటి దశ, విషయ ధ్యానం. మనం జగత్తులో వ్యవహారం నడుపుతున్నప్పుడు ఇంద్రియాల ద్వారా ఎన్నో విషయాలు మన మనసులోకి ప్రవేశిస్తాయి. మనం వద్దనుకున్నా పక్క వాళ్ళు మాట్లాడుతున్నది మన చెవిలో పడుతుంది. మన మనసులోకి ప్రపంచం అలా తొంగి చూడకుండా మనం ఆపలేం. వస్తువు మన ఎదురుకుండా లేకపోయినా మనం దానికి దూరంగా వచ్చినా కూడా దాని మీద ధ్యాస పోదు. దీన్ని విషయ ధ్యానం అంటారు. తమాషా ఏమిటంటే ఈశ్వర ధ్యానం చేయటం కష్టం, కానీ మనం విషయ ధ్యానంలో ఆరితేరాం. అది డబ్బు ధ్యానం కావచ్చు, ఇంటి ధ్యానం కావచ్చు, మరేదన్నా కావచ్చు. వేదాంతం ప్రకారం విషయ ధ్యానాన్ని మన విచక్షణాశక్తిని ఉపయోగించి మొగ్గు తొడగక ముందే తొలగించి వేయాలి. ఒక వస్తువుని చూస్తే దాని గురించి పదే పదే ధ్యానం చేయాల్సిన అవసరం ఉందా లేదా అని బేరీజు వేయాలి. ఒక వస్తువు గురించిన ఆలోచన చిన్న బుడగలాగా మొదలైన ఆలోచన అంతకంతకు పెరిగి ఒక మహాశక్తివంతమైన అలగా మారుతుంది. 2వ దశ ఏమిటి? తేషు సంగః ఉపజాయతే. ఆ వస్తువు మీద మనకు ఆసక్తి కలుగుతుంది. ఆ వస్తువు ఉంటేనే నాకు ఆనందం కలుగుతుంది అని అనుకుంటాం. దీన్ని విషయ సంగం అని చెప్పవచ్చు. మనసు చేసే గారడి చూడండి. దేన్నైనా పదే పదే వింటే దాన్ని మెచ్చుకునే స్వభావం ఉంటుంది. చివరికి మనకు విసుగు పుట్టించే ప్రకటనకున్న రాగం కూడా 10 సార్లు వినేసరికి మనకు తెలియకుండానే ఆ రాగాన్ని పూని రాగం తీస్తాం. మనకు అదంటే చచ్చే చిరాకు, కానీ మనమేం చేస్తున్నాం? మనమే పాడుతున్నాం. మనసుకు ఆ శక్తి ఉంది, అది బాగుంది, ఆకర్షణీయంగా ఉంది అంటాం. ఆ దృక్పథాన్ని విషయ సంగం అంటారు. అందువల్ల కృష్ణ పరమాత్మ విషయ ధ్యాన సంగః జాయతే అంటున్నాడు. దాని మీద రాగం, అది కూడా తప్పు లేదు. అందంగా ఉంది అని అంటే పర్వాలేదు. గులాబీ పువ్వు అందంగా ఉంది, అది ఈశ్వర విభూతి, మనం భగవంతుని కీర్తిస్తున్నాం, అక్కడితో ఆగితే బాగానే ఉంటుంది. కానీ ఏమంటాం? నాకు అది కావాలి, నాకు అది కావాలి అని ఇంకా దాని మీద ధ్యానం చేస్తాం. అది ఎంతగా కోరుతామంటే అది లేకపోతే నేను ఉండలేను అంటాం. ఆ వస్తువు లేకపోతే, ఆ వ్యక్తి లేకపోతే, ఆ పరిస్థితి లేకపోతే నేను జీవించలేను, దీనికోసం ఏదైనా చేయటానికి సిద్ధమే అంటాం. ఇది 3వ దశకి దారితీస్తుంది. కామః, దీని విషయ కామం అంటారు. కామం అంటే కోరిక. ఆ కోరికకు పూర్తిగా బానిస అయిపోవడం. నేను పూర్ణుణ్ణి, నేను అద్వితీయాన్ని, నాకు భిన్నంగా ఏమీ లేదు అని నేర్చుకున్న వేదాంత బోధ అంతా గాలికి ఎగిరిపోతుంది. బాహ్య వస్తువు ఏది నాకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు, నేను ఆనంద స్వరూపుణ్ణి అని నేర్చుకున్నదంతా మర్చిపోయి ఆ వస్తువు లేదా ఆ వ్యక్తి లేకపోతే నేను జీవించలేను అనే నిర్ణయానికి వచ్చేస్తాం.
దీన్ని విషయకామం అంటారు. సంగాత్ కామః సంజాయతే, అందువల్ల తీవ్రమైన కోరిక పుడుతుంది. అంటే విషయ ధ్యానం విషయ సంగత్వానికి, విషయ సంగత్వం విషయ కామానికి దారితీస్తుంది. అప్పుడు ఏమవుతుంది? కామాత్ క్రోధోభిజాయతే, ఇది 4వ దశ. క్రోధం, కామం క్రోధానికి దారితీస్తుంది. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది, దాన్నే క్రోధం అంటారు. సమస్య అంతకంతకు తీవ్ర రూపం దాలుస్తుంది. కామం వల్ల కోరిక తీరవచ్చు, తీరకపోవచ్చు. కృష్ణ పరమాత్మ కోరిక తీరని వారి గురించి ఇక్కడ చెప్తున్నాడు. కోరిక తీరకపోతే క్రోధానికి దారితీస్తుందని చెప్పాడు. సో 62వ శ్లోకంలో 4 దశలను చూసాము. అవి ఒక వస్తువు మీద ధ్యానం, 2వ దశ దాని మీద సంగత్వం ఏర్పడటం, దాని మీద కోరిక ఏర్పడటం 3వ దశ, అది తీరకపోతే కోపం తెచ్చుకోవటం 4వ దశ. 63వ శ్లోకంలో తక్కిన దశలను చూస్తాం. క్రోధాత్ సమ్మోహః భవతి. ఇప్పుడు 5వ దశ క్రోధాత్ సమ్మోహః భవతి. ఇది సమ్మోహానికి దారి తీస్తుంది. మనసు క్రోధం కోరల్లో చిక్కుకుంటే వ్యామోహం కలుగుతుంది. దీన్నే సమ్మోహం అంటారు. అంటే విచక్షణాశక్తి కోల్పోతాం, మంచి మర్యాద మర్చిపోతాం, మనం ఎవరమో మన ముందున్నది ఎవరో మర్చిపోతాం, వారిని ఎంత మాట పెడితే అంత మాట అనేస్తాం. ఇది ఇంకో దానికి దారితీస్తుంది. సమ్మోహ స్మృతి విభ్రమ. 6వ దశ స్మృతి విభ్రమం. సమ్మోహం వల్ల మనం నేర్చుకున్నదంతా మర్చిపోతాం. మనం గీత ఎందుకు నేర్చుకుంటున్నాము? నలుగురిలో గొప్ప చెప్పుకోవడానికో కాలక్షేపం అవటానికో కాదు. మన జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ఆ బోధ మనను ఆదుకోవడానికి. అలా ఉపయోగించుకోలేకపోతే కంప్యూటర్లో వైరస్ చేరినట్టుగా మన మనస్సు అనే కంప్యూటర్ను కోపం అనే వైరస్ పట్టుకుంటుంది. అందువల్ల కోపం మోహానికి, మోహం స్మృతి విభ్రమంకి దారి తీస్తుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అక్కడ కూడా జాగ్రత్త పడకపోతే ఏమవుతుంది? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. తర్వాత దశ బుద్ధినాశం. జ్ఞానం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడే బుద్ధి శాశ్వతంగా పోతుంది. ఇంత ముందు సమ్మోహం పదం వాడాడు, అక్కడ విచక్షణాశక్తిని తాత్కాలికంగా కోల్పోతాడు అన్నాడు. ఇప్పుడు బుద్ధి నాశం అంటున్నాడు. అంటే ఈ విచక్షణాశక్తిని శాశ్వతంగా పోగొట్టుకుంటాము. ఎప్పుడైతే శాశ్వతంగా పోగొట్టుకుంటామో అప్పుడు ఇంకా వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఉండదు. దానివల్ల ఏమవుతుంది? ఆఖరి దశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ప్రణశ్యతి దశ. బుద్ధి నాశనం అయితే మనం మన మానవ స్థితి నుంచి పతనం అవుతాం. దీన్ని ప్రణశ్యతి అంటున్నాడు. ఎప్పుడైతే బుద్ధి పనిచేయటం మానేస్తుందో అప్పుడు మనకు పశువుకు భేదం ఉండదు. ఒక గాడిద గాండ్రించాలనుకుంటే పక్కన ఏమవుతుందో పట్టించుకోదు. మనం కూడా అలా పక్కన ఎవరున్నారో చూసుకోకుండా మన కుటుంబ సభ్యుల మీద అరిస్తే పశువుకు మనకు భేదం ఉండదు. అందువల్ల కృష్ణ పరమాత్మ గట్టిగా చెప్తున్నాడు, క్షణికావేశంలో ఏ పని చేయవద్దు, ఆలోచించి చేయండి అని. సో ఈ 2 శ్లోకాల్లో మనిషి పతనానికి 8 జారుడు మెట్లని వర్ణించాడు కృష్ణ పరమాత్మ. అవి మళ్ళీ ఒకసారి చూస్తే విషయ వస్తువులని తలుచుకోవటం, వాటి మీద సంగత్వం ఏర్పరచుకోవటం, వాటిని కోరటం, తీరకపోతే కోపం రావటం, కోపం సమ్మోహానికి దారి తీయటం, సమ్మోహం వల్ల స్మృతి విభ్రమం చెందటం, దానివల్ల బుద్ధి పూర్తిగా నాశనం అవటం, దానివల్ల మనిషిగా పతనం అవటం. దీనికి అంతటికీ మూల కారణం వెనక్కి వెళ్తే విషయ ధ్యానం, అంటే మనోనిగ్రహం లేకపోవటం. కాబట్టి స్థితప్రజ్ఞుడు అవ్వాలంటే మనోనిగ్రహం పెంచుకోవాలి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ.